ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునేసు క్రీస్తు నామములో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని మహా గొప్ప కృపను బట్టి మరి యొక్క పరిశుద్ధాదివారపు దినమున దేవదేవుని సన్నిధిలో మనమందరము కుటుంబముగా చేరి ఆయన నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషము చేత దేవదేవుణ్ణి ఆరాధించే మహా గొప్ప ధన్యతను భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ రోజును చూడలేక మరెంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు, కానీ దేవుడు మనందరికీ మంచి తన కృపను ప్రసాదిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రేమణ దేవుని బిడ్డలారా, మనము అబ్రహాము జీవిత చరిత్ర చాలా వరకు మనము పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళాము. అదేవిధంగా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు మరి 2 కుమారులు. ఇక అబ్రహాము మరణించాడు గనక తన కుమారుడైనటువంటి ఇస్సాకు మనకిప్పుడు తన జీవిత విధానములు కనబడుతూ ఉన్నవి. ఇస్సాకు మరి పోయిన ఆదివారంలో నేర్చుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆశీర్వాదం తన చేతిలో ఉన్నది. దేవుని యొక్క అనుగ్రహము చేత ఏది చేసినా, ఒక్క మాటలో మీకు చెప్పినట్లుగా మొన్న ఆదివారమున పట్టిందల్లా బంగారం అయినట్టుగా ఎండిన ఎడారిలో మరి ఇసుక దిబ్బల మధ్యలో రాళ్ళ రప్పల మధ్యలో ఎక్కడ బోరు వేసినా, ఎక్కడ బావులు తవ్వినా జలలు గల నీటి ఊటలు పైకొచ్చాయి. అంత మాత్రమే కాకుండా కరువులో సహితం మంచి సమృద్ధికరమైనటువంటి పంటలను ఆయన వెలికి తీశాడు. అవంతా కూడా అన్యజనులు సహితము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కన్నులారా చూశారు. ప్రేమణ దొంబులారా, ఇస్సాకును బట్టి అన్యజనులు వచ్చి అబీమెలెకు వచ్చి ఇదిగో దేవుని నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఇస్సాకు జీవితం ఆశీర్వాద పదములో మరి కొనసాగించబడి చివరికి ఇస్సాకు వృద్ధాప్యంలోనికి వచ్చినట్టుగా ఈ 27వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇస్సాకు వృద్ధాప్యంలోనికి వచ్చేశాడు. ఈ వృద్ధాప్యంలోనికి రాగానే ప్రేమణ దోంబిళ్ళారా, మరి కొన్ని బలహీనతలు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ మోకాళ్ళ నొప్పులు కానీ, కాస్త మతిమరుపు కానీ, ఉలిక్కిపడి లేవడము, లేకపోతే చాలా బలహీనంగా ఉండడం, ఇంకా చెప్పాలంటే మంద దృష్టి, కళ్ళు సరిగా కనపడకపోవడం, ఇలాంటి కొన్ని లక్షణాలు వృద్ధులలో మనము సహజంగా కనబడతాం. వాళ్లకు వైద్యులు ఎంత మంచి ట్రీట్మెంట్ చేసినా, ఆ ముసలోళ్ళు అయ్యారు కదమ్మా, ఇప్పుడు మీకు ఏం చేసినా అంతే. ఇక మీరు వయస్సులో ఉన్నప్పుడు చాలా కష్టపడి పని చేశారు, తిరిగారు, అవి ఇప్పుడు నొప్పులుగా మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయని వాళ్ళు మాత్రలు రాసిచ్చినా, మందులు ఇచ్చినా, ఏది చేసినా అది కొద్ది వరకే పరిమితం. అది ఆ వ్యాధిని, ఆ బాధను తీవ్రంగా తీసివేయలేదు. ఈ రోజుల్లో అంటే ఇక ఒకవేళ మంద దృష్టి ఉంటే టెక్నాలజీ ఉన్నందున కళ్ళజోళ్ళు ఉన్నాయి కదా. చిన్న చదువుకునే పిల్లల దగ్గర నుండి ఈ సోడా బుడ్డి కళ్ళద్దాలు వచ్చాయి ఇప్పుడు. ఏం కళ్ళద్దాలు? సోడా బుడ్డి. సోడా తాగారు ఎప్పుడన్నా? సోడా సీసాలు ఉంటాయి కదా, అవి ఇంత లావుగా ఉంటాయి, సీసా చాలా మందంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే అద్దాలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా లావుగా. మనం దగ్గరికి వచ్చి చూసామంటే వాళ్ళ కళ్ళు ఇంత కనుగుడు ఇంత లావుగా కనబడుతుంది. అది ఉండేది కాసింతే, కానీ ఆ అద్దంలో నుండి చూస్తే బయట వాళ్ళకైతే తేటగా కనబడుతుంది. అప్పుడు ఆ అద్దాలు లేకపోతే కష్టం. ఈ రోజుల్లో టెక్నాలజీ ఉన్నది, కొన్ని మనం వాటి ద్వారా మనకున్న ఆ వ్యాధిని మనము కనుమరుగు చేసుకొనగలుగుతాం. అయితే
ఆ రోజుల్లో అద్దాలు లేవు. ఒకవేళ అద్దాలు ఉంటే ఈ మన ఇసాకను కూడా చక్కగా అద్దాలు పెట్టుకొని ఉండేవాడు. కాబట్టి అద్దాలు లేవు కనుక మంద దృష్టితో ఇలా చూస్తూ ఉంటే ఎవరో మనిషి వస్తున్నారు, కానీ ఆ మనిషి వచ్చేటటువంటి జాడలు కాస్త అగుపడతాయి, కానీ నీట్గా క్లియర్గా వాళ్ళు ఎవరో అనేటటువంటిది గుర్తుపట్టలేడు. వాళ్ళ స్వరాన్ని విని వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలడు, కానీ క్లియర్గా ముఖం చూసేటటువంటి ఆ దృష్టి ఇస్సాకుకు లేకుండా అంతగా మరి మంద దృష్టి కలుగజేయబడి ఉన్నది. అంటే బహువృద్ధాప్యంలో ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక మంచాన పడినటువంటి పరిస్థితి, లేవలేని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో చూపు ఆనలేనటువంటి స్థితిగతుల్లో జరిగిన ఒక సందర్భం ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. చదువుదాం. 27వ అధ్యాయం ఆదికాండం తీయండి అందరూ కూడా. మొదటి వచనం చదవండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం వినాలి. ఇప్పుడు ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు, నిండు వృద్ధాప్యంలోకి వచ్చాడు. తన కంటి చూపు సరిగా ఆనడం లేదు, మంద దృష్టి ఉన్నది, సరిగా కనబడదు, మనుషులను గుర్తుపట్టలేడు, మనుషుల మాటలు మాత్రం కాస్త వినగలుగుతాడు. చెవుడు లేదు, కానీ మంద దృష్టి ఉన్నది. ఈ వృద్ధాప్యంలో కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే, కొంతమందికి చెవుడు వస్తుంది, కొంతమందికి మంద దృష్టి, కొంతమందికి ఈ కాళ్ళ బలహీనతలు, కొన్ని ఎఫెక్ట్లు అనేటివి వారికి ఉంటాయి. అయితే ఇస్సాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే మంద దృష్టి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇస్సాకు తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావును పిలుస్తున్నాడు. ఎందుకొరకు అనంటే, నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించండి. రిబ్కాకు తను గర్భము ధరించినప్పుడు వాళ్ళిద్దరూ లోపల ఫైటింగ్ చేశారని చెప్పాను కదా అటుపోయిన వారములో. ఆ సమయంలోనే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ గర్భంలో 2 జనములున్నాయి, ఒకడి కంటే ఒకడు గొప్పవాడవుతాడు, ఎవరికి వాళ్ళే ఉంటారు, కానీ చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఈ రిబ్కా ఇస్సాకులతో చెప్పిన మాట ఏంటంటే, చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తాను, యాకోబును నేను ఎన్నుకున్నాను, యాకోబుని నేను ఘనపరుస్తాను, యాకోబుని నేను హెచ్చిస్తాను, ఇదిగో నీ తర్వాత నేను యాకోబును అతని వంశాన్ని దీవిస్తానని చెప్పడం జరిగింది. ఈ విషయాలు మరి తల్లి అయినటువంటి రిబ్కాకు తెలుసు, తండ్రి అయినటువంటి ఇస్సాకు కూడా తెలుసు. అయితే ఇక్కడే ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఇద్దరు కుమారులు
ఒక్కొక్కరు షేర్ చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే పెద్ద కుమారుడంటే తండ్రికి చాలా ఇష్టం, చిన్న కుమారుడంటే తల్లికి ఇష్టం. ఈ రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు తేలిన ఫలితార్థం ఏంటంటే, ముఖ్యంగా మన ఇండియాలో, మన భారతదేశంలో పెద్ద కొడుకునే వాడు మంచోడైనా చెడ్డవాడైనా, పెట్టినా పెట్టకపోయినా, చేసినా చేయకపోయినా పెద్దవాడినే ఎక్కువగా మరి తండ్రులైనటువంటి వారు ముఖ్యంగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే తలగొరువు పెట్టేది వాళ్ళే అనేటటువంటి ఒక నమ్మకం. అవునా కాదా? ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. పెద్దవాళ్ళైతే ఎన్నటికైనా వాడే కదా నాకు తలగొరుగు పెట్టేది అనేటటువంటి ఆ సంప్రదాయాలతో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఇక చివరి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా అబ్బాయిలు అయితే తల్లులకు చాలా ఇష్టం. చిన్నవాళ్ళందరూ కూడా తల్లి పార్టీ ఉంటారు, పెద్దవాళ్ళందరూ కూడా తండ్రి పార్టీ ఉండరు, కానీ వాళ్ళు అనుకుంటారు అంతే. ప్రేమను దోంపిట్ల జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూడా సాక్షాత్ అలాగే ఉన్నది. ప్రేమను దోంపిట్ల నేటి మన కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆనాటి కుటుంబంలో కూడా పరిస్థితులు అలాగే కనబడుతూ ఉన్నాయి. ఇస్సాకేమో పెద్ద కుమారుడైనటువంటి ఏశావును ప్రేమిస్తూ ఉన్నాడు. యాకోబునేమో తల్లి అయినటువంటి రిబ్కా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటా ఉన్నది. ఇస్సాకు మరి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నాడు. కారణం ఏంటంటే, తండ్రులైనటువంటి వారు తన పెద్ద కుమారుని, జ్యేష్ఠ కుమారుని ప్రత్యేకంగా మరణానికి ముందుగా ఆశీర్వదించేవాళ్ళు. ఈ ఆశీర్వాదము చేత వాళ్ళు బ్రతికేటటువంటి వాళ్ళు, కొన్ని దీవెనల మధ్యలో బ్రతికేటటువంటి వాళ్ళు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు ఎవరంటారు? వాస్తవంగా ఏసావే, కానీ జ్యేష్ఠత్వపు హక్కును తమ్మునికి అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఆ లెక్క ప్రకారముగా ఆశీర్వాదాలు ఎవరికి రావాలి? ఎవరికి రావాలి? చిన్న కుమారుడైనటువంటి యాకోబుకు రావాలి. ఈ విషయాలన్నీ తండ్రికి తెలుసు, తెలియకుండా ఉండవు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల చరిత్ర ఆ అధ్యాయానికి ఈ అధ్యాయానికి మధ్యలో జరిగిపోతూ ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే, నా కుమారుడు ఏశావు నా దగ్గరికి రా, నువ్వు అర్జెంటుగా అడవికి వెళ్ళి నీ అంబుల పొది తీసుకో, బాణాలు తీసుకో. ఎందుకంటే ఏశావు చక్కగా వేట చేయగలడు, వేటాడగలడు. ఏ జంతువునైనా చక్కగా నేర్పరితనముతో పడగొట్టి తీసుకురాగలడు. ఒక మంచి వేట మాంసం తీసుకురా, నాకు వండి పెట్టు, నేను మనస్ఫూర్తిగా తిని నిన్ను కూడా నేను మనస్ఫూర్తిగా దీవిస్తాను. ఇక నా మరణ దినం ఎప్పుడో నాకు అర్థం కావడం లేదు, ఇక నా కాలం దగ్గరకు వస్తుందని నాకు అర్థమవుతుందని తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావును పిలుచుకొని తండ్రి అయిన ఇస్సాకు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు చాటున ఉన్నటువంటి రిబ్కమ్మ శ్రద్ధగా విన్నది. ఎంత శ్రద్ధగా విన్నదంటే, ఆహా, నా కుమారుడు, నా చిన్నవాడు యాకోబు ఉండగా వానికి ఆశీర్వాదాలు ఇస్తావా? లేదు లేదు. ఈ రిబ్కమ్మకు తెలిసిన విషయం ఏంటంటే, నా దేవుడు చిన్నవాడిని కదా ఆశీర్వదిస్తానన్నాడు, చిన్నవాడిని కదా దీవిస్తానన్నాడు. కాబట్టి రిబ్కమ్మ కూడా ఏం చేస్తూ ఉన్నదంటే, చిన్నవాని మీద అనగా యాకోబు మీద ఎక్కువగా ఆలోచన చేసి అతన్ని మరి చక్కగా ఆశీర్వదించే విధంగా చేయాలని ఆశ కలుగుతూ ఉన్నది. మొత్తం మీద చాటునకు ఈమె యాకోబును పిలుచుకొని, మీ నాన్న ఏశావుతో చెప్పిన మాటలు విన్నాను, అతన్ని అడవికి పంపించాడు మంచి వేట మాంసం తీసుకురమ్మని. వాడు వచ్చేలోపు నువ్వు ఒక పని చేసి, ఏ ఆశీర్వాదాలైతే నీ అన్న పొందుకోవాలని
ఆశిస్తూ ఉన్నాడో ఆశీర్వాదాలని నువ్వే పొందుకోవాలి అనే విషయాన్ని తల్లి అయిన రిబ్కా కుమారుడైనటువంటి యాకోబుకు నేర్పుతా ఉన్నది. ప్రేమన దోంబిళ్ళారా, ఇక్కడ కాస్త దేవుని చిత్తము మరి యాకోబు మీద ఉండడము మనం గమనించవచ్చు. అది మంచిదే, కానీ దాన్ని వేరే పద్ధతిలో ఒకవేళ ఇస్సాకుతో మాట్లాడి యాకోబును దీవించుమని అలా మాట్లాడి ఒప్పించి దీవించడం ఒకవేళ జరిగితే అది మేలుకరముగా యోగ్యమైనదిగా ఉండునేమో అనేటటువంటిది భావన. కానీ చాలా సందర్భాల్లో మనుషుల జీవితాలు ఏమైపోతున్నాయంటే సొంత నిర్ణయాలు, చెప్పండి, సొంత నిర్ణయాలు, ఏదో ఆలోచన వస్తే చేసేయడం. అది మంచా చెడా, అవసరమా కాదా, ఉపయోగమా కాదా అనేటటువంటి ఆలోచన వైఖరి లేదు ఈ రోజుల్లో మనుషులకు. ఏదో మైండ్కి ఎక్కింది, ఏదో ఒక ఆలోచన వచ్చింది, దాన్ని చేసేయాలనేటువంటి ఆరాటము, ఆతృత తప్ప దాంట్లో ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు ఏవి లేవు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోంబిడ్లారా, ఇస్సాకు మనసంతా కూడా ఏశావు మీద ఉన్నది, రిబ్కా మనసంతా కూడా యాకోబు మీద ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ ఇస్సాకు చేసింది ఒక విధంగా మరి బాగలేనటువంటి పరిస్థితి. ఇస్సాకు కూడా తెలుసు దేవుని చిత్తం ఏదో, కానీ తను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నాడు. ఏది ఏమైనా జరిగేది దేవుని చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ తండ్రి చిత్తం ఒకటి ఉన్నది, తల్లి చిత్తం ఒకటి ఉన్నది. కానీ ఇక్కడ తండ్రి చిత్తము జరగలేదు, తల్లి చిత్తము జరగలేదు, దేవుని చిత్తము జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మన చిత్తాలు, మన ఇష్టాయిష్టాలు దేవుడి దగ్గర పని చేయవు. దేవుడు ఒకటి తలంచినప్పుడు మనం ఏదో తలంచుకొని అనుకున్నంత మాత్రాన అవి జరగవు. దేవుడు ఏది ఉద్దేశిస్తాడో అదే జరుగుతుంది అనడానికి ఈ సందర్భం ఒక నిదర్శనం. ఇదిగో ఇస్సాకు బాధ ఏంటంటే ఏశావును ఆశీర్వదించాలని, రిబ్కమ్మ తాపత్రయం ఏంటంటే ఆ దీవెనలు ఈ యాకోబుకు రావాలని ఆలోచన చేసింది. కానీ మరి ఈ చిన్నవాడు ఆ దీవెనలు పొందుకుంటే పెద్దవాడు ఊరుకుంటాడా? ఇద్దరు పోట్లాడుకొని చావరు. అర్థమవుతుందా? ఈ విషయము తనకు తట్టలేకపోయింది. పెద్దలు అంటారు, కీడెంచి మేలెంచాలి అని అంటారు. అవునా? ఏదైనా ఆలోచన చేసేటప్పుడు, ఏదైనా జరిగించేటప్పుడు, ఏదైనా పని తలంచినప్పుడు ఫస్ట్ కీడెంచి దాంట్లో వచ్చే ప్రమాదం ఏంటి, నష్టం ఏంటి, కష్టం ఏంటి ఆలోచన చేసి తర్వాత లాభమును, మంచిని మనము వెతకాలి. ఈ రిబ్కమ్మ కేవలము తన కుమారుడు, తనకు ప్రియమైన కుమారుడు ఆశీర్వదించబడతాడు కదా అని అనుకున్నది. కానీ తర్వాత వీళ్ళిద్దరికీ చాలా పోరాటం జరుగుతూ ఉంటుంది, యుద్ధం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు కొట్టుకొని చంపుకుంటే వాడు వచ్చి వీడిని చంపేస్తే ఏంటి పరిస్థితి అనే విషయాన్ని ఆలోచన చేయలేకపోతా ఉన్నది. ఈ రోజున కొన్ని తప్పుడు నిర్ణయాలు ఎలాంటి స్థితికి దారి తీస్తాయో ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒకటి, ఇస్సాకు నిర్ణయం ఏంటంటే
పెద్దవాడిని ఆశీర్వదించాలని. పెద్దవాడిని ఆశీర్వదించడం మంచిదే, కానీ మరి పెద్దవాడు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కదా. మరి క్రమము ప్రకారముగా యాకోబును ఇస్సాకు ఆశీర్వదించాలి, కానీ యాకోబును ఆశీర్వదించడానికి ఇస్సాకుకి ఇష్టం లేదు. అందుకని పెద్దవాడికి చెప్పాడు. ఇది తన యొక్క తప్పుడు నిర్ణయముగా మనం పరిగణించాలి. రెండవది, రిబ్కమ్మ మరి వాస్తవంగా తనకే చెందాలి, ఎవరికి? యాకోబుకే చెందాలి కదా ఆశీర్వాదాలు. మరి వెళ్ళి మాట్లాడాలా? కాదయ్యా, నువ్వు అలా ఎలా చేస్తావు? నువ్వు వాడు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నప్పుడు, తన హక్కంతా వినికిచ్చినప్పుడు అది యాకోబుకు చెందుతుంది కదా, నువ్వు యాకోబుని ఆశీర్వదించాలి కదా అని రిబ్కమ్మ వెళ్ళి ఇస్సాకుతో మాట్లాడి అక్కడ కాస్త అనుకూలపరచవలసినటువంటి అవసరత ఉన్నది. కానీ ప్రేమణ దోంబిడ్ల తాను ఆ విధంగా కాకుండా తనకు పోటీగా దింపింది యాకోబును. అసలే యాకోబుకు పేరున్నది ఏమని? మోసగాడు. ఈ మోసగాడిని ఇంకా మోసంలోనికి నెట్టేస్తుంది ఈ మోసపూరితమైనటువంటి తల్లి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఆలోచన మంచిదే, కానీ చేసే ప్రయత్నం తప్పు. అర్థమవుతుందా? ఆమె ఆలోచన మంచిదే, దేవుడు తనను ఆశీర్వదిస్తానన్నాడు, తన చిన్న కుమారుని బహుగా దీవిస్తాను, హెచ్చిస్తానన్నాడు, మంచిదే. కానీ తాను చేసేటటువంటి ప్రయత్నం చాలా మరి వేరే విధముగా ఉంటుంది. అలాంటి తరుణంలో మరి యాకోబుతో మాట్లాడింది, నువ్వు పరిగెత్తుకొని వెళ్ళు, అక్కడ నుండి గొర్రెపిల్లను పట్టుకురాపో, నేను తొందరగా కట్ చేసి సిద్ధం చేస్తాను, మీ అన్న వచ్చేసరికి ఇక్కడ నీవు ఆశీర్వాదాలు పొందుకొని తీరాలి అని చెప్పింది. అప్పుడు యాకోబు కూడా చెప్తాడు, ఇక క్రింద చదవడానికి అవకాశం లేదు కనుక చెప్తూ ఉన్నాను. యాకోబు కూడా చెప్తా ఉన్నాడు, అమ్మా అలా చేయడం తప్పు కదా, అలా తండ్రిని మోసం చేయడం తప్పు కాదా? తప్పు కదా, అలాంటి పని నేను చేయలేను, నా మాట గుర్తుపడతాడు, నన్ను తడివి చూసినప్పుడు అర్థమవుతుంది. అన్నకేమో రోమాలు గొర్రె చర్మంలాగా, మేక చర్మంలాగా, మేక వెంట్రుకల్లాగా వెంట్రుకలు ఉంటాయి, నాకేమో లేవు, మరి నన్ను గుర్తుపడతాడు కదంటే ఆ మ్యాజిక్లు, ఆ గిమ్మిక్లు అన్నీ నేను చూసుకుంటాను రబ్బాయి, ఫస్ట్ నువ్వు గొర్రె పిల్లను పట్టుకురాపో, ఒక మేక పిల్లను పట్టుకురాపో అని పంపించింది. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లి మాట కాదనలేనటువంటి ఈ యొక్క యాకోబు చేసిన పని ఏంటంటే, మరి పరిగెత్తుకొని వెళ్ళి ఒకటి తీసుకొని వస్తాడు. చదవండి ఒకసారి 13వ వచనం నుండి. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీదకే వచ్చును. తండ్రి నన్ను శపిస్తాడమ్మా, ఒకవేళ నన్ను దీవించకుండా శపిస్తే ఏంటి పరిస్థితి అంటే, ఆ శాపం నా మీదకి వస్తుంది, లేరా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానని ఎట్లా ఉంటావు కాన్ఫిడెన్స్ ఇచ్చేసింది కుమారునికి. రైట్, నువ్వు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పిన. అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను. జాగ్రత్తగా వినండి, తీసుకొని రమ్మన్నది ఆమె మాట కాదనలేక తీసుకొని వచ్చాడు. యాకోబుకు ఒకవైపు భయం ఉన్నది, తండ్రిని మోసగించడం తప్పు కదమ్మా అని చెప్పినప్పుడు మరి ఇంత చిన్నవానికి అంత జ్ఞానయుక్తముగా మాట్లాడుతున్నాడు. కానీ మరి తల్లి అవును, మరి ఇంకో ఏదైనా ప్రయత్నం చేద్దామని చెయ్యాలి తప్ప, మాట్లాడాలి తప్ప, తాను ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ధైర్యం ఏంటంటే, ఏదైనా ఉంటే నా మీదకి వస్తుంది లేరా, నీకేం కానివ్వను పో. ప్రేమణ దోంబుల్లో కొన్ని శక్తికి మించిన దాహాలు మనం చేయకూడదు. మన జ్ఞానానికి మించి, మన శక్తికి మించి అనవసరమైన ఇరుకాట్లో పడేటటువంటి పరిస్థితులను మనం వెళ్ళకూడదు. ఇక్కడ రిబ్కమ్మ చేస్తున్నది అదే. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, మొత్తం మీద యాకోబు తీసుకొచ్చాడు, తల్లికి ఇచ్చాడు, ఆమె సిద్ధం చేసింది. మంచి చక్కటి రుచిగల భోజనాలు సిద్ధం చేసింది. సిద్ధం చేసిన తరువాత
మరి ఏసావుకు రోమాలుంటాయి, తనకి లేవు గనుక ఈ చర్మాన్ని, మేక చర్మాన్ని కాస్త ఒలిచి ఇక్కడక్కడ ఎక్కడెక్కడ రోమాలు ఉంటాయి అక్కడ అతికించేసింది. ఒకవేళ తండ్రి ఈయన మామూలోడు కాదు, ముసలివాడే కానీ కళ్ళు చూపు ఆనడం లేదు కానీ చాలా చక్కగా పరీక్షించే వ్యక్తి. ఇస్సాకును మోసం చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా పేరులో మోసగాడు అని ఉన్నది కనుక ఈయన మోసం చేయగలిగాడు. దీన్ని బట్టే నిజమైన మోసగాడు అనే విషయం బయటపడింది యాకోబులో, అంతకుముందు లేదు. అయితే జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఇస్సాకు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు కుమారుడు. తల్లి చేసినటువంటి విందును తీసుకొని వెళ్ళాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకు ఎవరినైనా అని పలకరించాడు. తండ్రి నేను ఏశావును అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నేను ఏశావును అని అన్నాడు. స్వరం ఎవరిలాగా వినబడుతుంది? అందరు ఇటు వినండి. స్వరం ఎవరిలాగా వినబడుతుంది? ఏమండి, 40-50 సంవత్సరాలు, ఒక 20-30 సంవత్సరాలు కని పెంచిన తల్లి తండ్రి చూడకుండా కూడా పిల్లల స్వరాలను గుర్తుపట్టగలుగుతారు కదా. ఎంత దూరంలో ఉన్నా కానీ ఇది నా కుమారుడు, నా పెద్దోడు వయసు, చిన్నోడు స్వరము, నడిపోంది, వాంది, విందని చెప్పుకోగలుగుతారు. మన పిల్లల స్వరం ఏంటో మనకు తెలుసు. ఇస్సాకు కూడా అర్థమైంది. ఈ ఏశావు పేరేమో ఏశావు అని అంటున్నాడు, స్వరమేమో యాకోబుది వస్తుంది. ఇటు రానైనా నువ్వు దగ్గరికి రా. ఏంటి అప్పుడే వచ్చేసావు? వేటకు వెళ్ళడము చూడండి, అక్కడికక్కడనే సిద్ధం చేయడం చూడండి. ఇంటికాడ మందలు ఉన్నాయి, మందల్లో ఒకటి తెంచుకొని ఒక మేకపిల్లని తీసుకొచ్చి కట్ చేయించి తొందరగా. ఏశావేమో అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి వేటాడి పొద్దున్న వెళ్తే ఎప్పుడో సాయంత్రానికి భోజనం పెట్టాలి. మధ్యాహ్నం కల్లా ఈయనది రెడీ అయిపోయింది. 1 గంట 2 గంటల్లో ఈయనది రెడీ అయిపోయింది. అంటే డౌట్ వస్తుందా రాదా? ఇక్కడ ఇస్సాకుకు 2 డౌట్లు వచ్చాయి. మొదటి డౌట్ ఏంటంటే, ఇంత తొందరగా ఎందుకు వచ్చావు? అప్పుడే వేటాడి తీసుకొచ్చావా నువ్వు? రెండవది, నీ స్వరం యాకోబులాగున్నదే, నువ్వు ఏశావు అని చెప్తున్నావు కానీ యాకోబులాగున్నదే. లేదు నాన్న, నేను నిజంగా ఏశావుని అన్నాడు. సరే కాస్త దగ్గరికి రా. దగ్గరికి వచ్చిన తర్వాత చూశాడు. ఏది? ఈ రోమాలు వెంట్రుకలన్నీ చూస్తే ఏశావులాగున్నాడు, వింటే యాకోబులాగున్నాడు. ఈ పరిస్థితి అంతా చూస్తే ఇంత తొందరగా తీసుకురాలేరు, కానీ తీసుకొచ్చాను అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే కాసేపు మాట్లాడి, సరే నాన్న ఇవి తొందరగా తిని నన్ను దీవించమన్నాడు. ఇస్సాకు భోజనం చేశాడు. భోజనం అయిపోయిన తర్వాత అతన్ని దీవించాడు. మరలా దగ్గరికి పిలుచుకొని వాసన చూశానని రాయబడుతుంది చివరిలో. యాకోబు వాసన అంటే కుమారుని కొన్ని శరీర రుగ్మతలు ఉంటాయి. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైనటువంటి వాసన, ఆ శరీర వాసన అనేటువంటిది ఉంటుంది. ఆ రీతిగా దగ్గరకు పిలుచుకొని అతని వాసన పీల్చి నిజంగా అతడైనా కాదా అని మరి ఇంకా ఎలా మభ్యపెట్టాడో యాకోబు మొత్తం మీద తండ్రిని ఫల్టి కొట్టించేశాడు. తల్లి మాటకు విధేయుడయ్యాడు కానీ తండ్రిని మోసం చేశాడు. ఎలా ఉన్నదంటే, ఒకరికి మంచి జరగాలంటే ఒకరికి చెడు జరిగించాలనే విధంగా కనబడతా ఉన్నది సన్నివేశం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమను దేవుని బిడ్డలారా, మొత్తం మీద ఈ యాకోబును తండ్రి ఇస్సాకు చక్కగా దీవించాడు. 27వ వచనం మనం చూస్తాం. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశం మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇది చాలా జాగ్రత్తగా వినాలివి. ఇది మీ యవనస్తులకు ఒక పరీక్ష. ఏంటంటే, ఇస్సాకు యాకోబుకు ఎన్ని రకాలైనటువంటి దీవెనలు ఇచ్చాడు, ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు.
అవి మీరు వచ్చే వారమున రాసుకొని రాగలరని మీకు ఒక స్లిప్ టెస్ట్గా ఈ టెస్ట్ మీకు పెడతా ఉన్నాను. రైట్. 27 నుండి 29 వరకు ఉంటాయన్నమాట ఇవన్నీ. ప్రేమణ దోమ బిడ్డలారా, మొత్తం మీద మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్సాకు యాకోబును దీవించడం అయిపోయింది. యాకోబు మొత్తం మీద దీవెనలన్నీ పొందుకున్నాడు, బయటకు వెళ్ళిపోయాడు. యాకోబు బయటకు వెళ్ళాడో లేదో, అన్న వేట మాంసం వేటాడాడు, ఓ జంతువును తీసుకొని వచ్చాడు, వండాడు, తీసుకొని వచ్చి తండ్రి దగ్గరికి నాన్నా అని పిలిచాడు. ఎవరా మళ్ళీ వచ్చావు? నేను ఎప్పుడు వచ్చాను? ఇప్పుడే వచ్చాను. ఇది వాట మాంసం తెమ్మన్నావు కదా, తీసుకొచ్చాను, రా తిందు కానీ. వేట మాంసమా? ఇప్పుడే తిన్నాను కదా నేను, ఇప్పుడే తిన్నాను కదా నేను, మళ్ళీ తెచ్చావేంటి? ఎవరు నువ్వు? నేను ఏశావును. మరి ఇందాకొచ్చింది ఎవరు? నేను ఇంతకుముందు వచ్చావు కదా నువ్వు. నేను రాలేదు నాన్న, నేను వచ్చిందే ఇప్పుడు. నువ్వు చెప్పినప్పుడు వెళ్ళాను అడవికి, జంతువును వేటాడాను, దాన్ని సిద్ధం చేశాను, మంచి మాంసం వండుకొని తీసుకొచ్చి నీ కొరకు సిద్ధం చేసి తీసుకొచ్చాను. ఇక నువ్వు త్వరగా తినేసి నన్ను దీవించు అని అన్నప్పుడు అప్పుడు చెప్తున్నటువంటి మాట 33వ వచనం. ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నువ్వు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతన్ని నిజముగా దీవించి తినే. అతడు దీవింపబడిన వాడు ఆయనే. మరి నిజంగా నేను దీవించాను. ఇంతకుముందు ఒకరు వచ్చారు, వాళ్ళెవరు అని చెప్పినప్పుడు ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో అప్పుడు చెప్తా ఉన్నాడు ఏశావు. తండ్రి మాటలు విన్నప్పుడు బాగా ఏడుస్తూ పెద్ద కేక వేసి, అయ్యా నన్ను కూడా దీవించు. అప్పుడు ఏశావుకి అర్థమైపోయింది, వచ్చింది నా తమ్ముడే, నా దీవెనలు కొట్టేయడానికి, నా దీవెనలు తండ్రి దగ్గర నుండి దొంగిలించడానికి వచ్చింది ఎవరో కాదు. కింద అంటాడు అదే మాట, చదవండి ఒక మాట. 36వ వచనం. యాకోబు అని పేరు అతనికి సరిగ్గా చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను. మొదటిది జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలు తీసుకున్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, యాకోబు అన్నను 2 సార్లు మోసం చేశాడు. అన్నను మోసం చేశాడు, ఇక్కడ తండ్రిని మోసం చేశాడు. ప్రేమణ దోంబిడ్లారా, మోసపు బ్రతుకులు ఎంతో కాలం నిలవవు. మోసపు బ్రతుకు ఏదో ఒక రోజున బయటపడిపోతుంది, తేట తెల్లమైపోతుంది, బట్ట బయలైపోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇదిగో తండ్రి, వాడు నేను వచ్చింది నేను కాదు, తమ్ముడు, వాడు నా ఆశీర్వాదాలన్నీ దొంగిలించాడు, దయచేసి నా కొరకు ఒక 2 దీవెనలన్నీ ఇయ్యు అన్నప్పుడు నా దగ్గర ఏ దీవెనలు లేవు నాయనా, ఉన్నవన్నీ వాడికి ఇచ్చేసిన, వాడే కొట్టుకెళ్ళిపోయాడు, నా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు నువ్వు చల్లగుండాను దీవించినా ఆ దీవెన నీకు చెల్లదు అని తండ్రి ఇక దీవెనలు లేక శాపపు మాటలే పలుకుతాడు. 39-40 వచనాలు. అదంతా అయిపోయిన తర్వాత 41వ వచనం. 41వ వచనం చదవండి. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. ప్రేమణ దోంబిడ్లారా, మంచో చెడో ఇప్పటికీ ఒక దెబ్బ తిన్నాడు ఏశావు. అప్పటికే యాకోబు అంటే ఒక అసూయ, కోపం అనేది గుండెల్లో ఉంటుంది. కానీ ఈ సందర్భము చేత
ఏశావుకి ఇంకా కోపము ఎక్కువైపోయి అది పగగా మారిపోయింది. కోపమన్న 4 రోజులకు పోతుంది, కానీ పగ సత్యదాకుంటుంది. ఈ పగలు ప్రతీకారాలు అనేటువంటివి మనుషులు చచ్చినా ఆ పగ చావని విధంగానే ఉంటుంది. అలాంటి పగవాడు ఒక తమ్మునికి అన్న పగవాడైనటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రిబ్కా చేసిన పని వలన యాకోబు ఆశీర్వాదాలు పొందుకోవడమేమో కానీ ఒక పగవాడిగా మారిపోతూ ఉన్నాడు. ఇక తర్వాత చదవండి, నా తండ్రిని గురించిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకునేను. అంటే టార్గెట్ పెట్టుకున్నాడు ఏశావు. ఎప్పుడు ఇక తండ్రి రేపో మాపో అన్నట్టున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ వార్త వింటే మళ్ళీ వెంటనే పోతాడు. తండ్రి ఆయన కాలం అయిపోయిన తర్వాత వీన్ని మట్టు పెట్టేస్తానని చాలా అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమను దోంబిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు రిబ్కా విన్నది. 42వ వచనం, రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటల గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపించి అతనితో ఇట్లా నన్ను, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాన్లోనున్న నా సహోదరుడు లాబానుద్దకు పారిపోయి, ఈ మాట నోట్ చేసుకోవాలి, పారిపోయి సగర్వంగా తల్లిదండ్రుల సమక్షంలో పెరగవలసిన ఒక కుమారుని తల్లి ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇక్కడ నుండి పారిపోయేది ఎవరండి? పారిపోయేది ఎవరు? తప్పు చేసిన వాళ్ళు పారిపోతారు, తప్పించుకోవాలని చూసే వాళ్ళు పారిపోతారు. ఇదిగో ఈ రోజున తల్లి చెప్తా ఉన్నది. ముందేమో క్రితం రోజేమో ఏం చెప్తా ఉన్నదంటే, నీ తండ్రిని మోసగించి ఆశీర్వాదాలు తెచ్చుకో అన్నది. ఇప్పుడేమో నీ తండ్రి దగ్గర నుండి ఇక్కడ నుండి ఈ ప్రాంతంలో ఉండకుండా దూరం, ఎప్పుడు ఊరు విడువనటువంటి ఆ మనిషిని ఇప్పుడు ఊరు వదిలి వేరే దేశానికి పంపిస్తూ ఉన్నది, పారిపోమ్మని చెప్తా ఉన్నది. అక్కడ మరి నాన్న ఉన్నాడు, నీ మేనమామ ఉన్నాడు, మేనమామ దగ్గరికి వెళ్ళు, మంచి భోజనం పెడతాడు, పిల్లనిస్తాడు, పెళ్ళి చేస్తాడు, అక్కడే కొన్నాళ్ళు ఉండు, తర్వాత నేను కబురు పెడతాను, అప్పుడు వద్దు కానీ అన్ని విషయాలన్నీ చక్కగా చెప్పి పంపిస్తూ ఉన్నది. ప్రేమణ దోంబిళ్ళారా చూడండి, దీంట్లో 45వ వచనం చివరి భాగంలో, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. తొందరగా వెళ్ళిపోతే ఇద్దరు బ్రతుకుంటారు, అక్కడ నీవు ఇక్కడ వాడు కూడా బ్రతుకుంటాడు. లేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఇద్దరు చంపుకొని వాడు నీ మీద పడినప్పుడు నువ్వు ఊరుకుంటావా? వీడు ఊరుకుంటాడా? యాకోబు అసలే మోసగాడు, పేరు వచ్చేసింది. ఇద్దరు కలబడ్డారంటే, ఇద్దరు పోట్లాడుతున్నారంటే, ఇద్దరు ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతే ఇక అసలు సంతానం లేనటువంటి స్థితిలోనికి మరల వెళ్ళిపోతుంది, పుత్ర శోకం మిగులుతుంది ఆమెకు. ఆ స్థితి వద్దురనైనా, ఏదో పొందుకున్నావు కదా నువ్వు వెళ్ళిపోయి కానేసి తల్లికి తండ్రికి దూరము చేసినటువంటి సందర్భం ఈ ఆశీర్వాదాలు. ప్రేమణ దోంబిడ్లారా, ఆలోచన మంచిదే కానీ ఆచరణ మంచిది కాదు. ఆలోచనలు కొంతమంది ఎంత బాగుంటాయంటే ఆలోచనలు చాలా బాగుంటాయి, ఆచరించే విషయానికి అది ఆ పని చేసే విషయానికి వచ్చేసరికి పడిపోతారు. ఇదిగో ఇక్కడ అదే జరిగింది. తర్వాత 46వ వచనం చదవని ముగించుకుందాం. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెళ్లి చేసుకునేలా. జాగ్రత్తగా వినండి. అంటే ఏం చెప్తా ఉన్నదంటే, ఆల్రెడీ డీలింగ్ అయిపోయింది ఇక్కడ. ఏం డీలింగు? రై నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ అన్న నిన్ను చంపుతాడు,
కాబట్టి మా మేనమామ ఉన్నాడు, హారానికి వెళ్ళిపో అని చెప్పేసింది. ఇప్పుడు మరి వాడు ఎక్కడికి వెళ్ళాడని భర్త అడుగుతాడు కదా ఇస్సాకు. అందుకని ఇస్సాకు ఏం చెప్తా ఉన్నదంటే, అయ్యా ఈ పెద్దోడు ఇద్దరిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు, వాళ్ళ వలన ప్రాణానికి అసలు నెమ్మది లేకుండా పోయింది నీకు నాకు. వీడిని కూడా ఇక్కడే పెట్టామంటే వీడిక్కడ వాడిని పెళ్లి చేసుకుంటాం, మళ్ళా ఇంకా అసలు మన బ్రతుకుకు అర్థం ఉండదు. చక్కగా విన్ని మా పుట్టింటికి పంపిద్దాం, కొన్నాళ్ళు అక్కడ ఉంటాడు, అక్కడి పిల్లనే పెళ్లి చేద్దాం, కాస్త వీడన్నా బాగుపడతాడనేసి డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేయడంలో కింగు విస్ రిబ్కా చాలా చక్కగా టాపిక్ని ఎంత ఇస్సాకు ఇదంతా ఏం తెలుసు, ఇస్సాకు ఈ టాపిక్ తెలియదు కదా. మోసం చేసిన సంగతి తెలుసు కానీ ఇలా ఈ పగలు ప్రతీకారాలన్నీ తెలియదు. మభ్యపెట్టి మ్యాచ్ చేసి మొత్తం మీద సరే చేసింది. జ్ఞాపకం చేసుకుందాం, ఇస్సాకు ఉద్దేశం, ఇస్సాకు తీర్మానం, ఇస్సాకు చిత్తం ఏమిటంటే ఏసావును దీవించాలని. రిబ్కమ్మ ఆలోచన ఏంటంటే యాకోబును దీవించాలని. కానీ ఇక్కడ యాకోబు దీవెనలు పొందుకున్నంత మాత్రాన దీవెనల మధ్యలో బ్రతకలేదు. అందుకే చివర్లో మనం చూస్తాం 32-33 అధ్యాయానికి వచ్చేసరికి, దేవా నీవు నన్ను దీవిస్తే కానీ నేను విడువనని దేవుని పాదాలు పట్టుకుంటే అప్పుడు నిజమైన దీవెనలు పొందుకుంటాడు. ప్రేమన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ రిబ్కమ్మ చిత్తము నెరవేర్చబడలేదు, ఇస్సాకు చిత్తం నెరవేర్చబడలేదు. ఈ ఇద్దరి మధ్యలో దేవుని చిత్తము నెరవేర్చబడింది. ఈ రోజున మన నిర్ణయాలు కాదు మనం అవకాశం ఇవ్వాల్సింది. దేవుని చిత్తానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు, దేవుని నిర్ణయాలకు మనం అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. ప్రేమణ దోంపిడ్లారా, మనం మోసం చేస్తే మోసమే మిగులుతుంది. జాగ్రత్త. ఈ పాఠం మనకు ఒక గొప్ప పాఠముగా ఉన్నది. యాకోబు మోసం చేస్తే తన జీవితం మోసపూరితమైనదిగా మారిపోయింది. ఒకరిని మోసం చేయాలని మనం కూడా ఒకరిని మోసం చేసి ఇలా సంపాదించుకోవాలనుకుంటున్నామేమో. నీ కుటుంబంలో నీ అన్నను అక్కను లేకపోతే తల్లిని చెల్లిని లేకపోతే నీ బంధువుల్లో ఎవరినైనా నువ్వు మోసగించి లాక్కోవాలని పీక్కోవాలని ఏదో చేయాలని ఆశ కలిగి ఒకవేళ చెడు నిర్ణయాలు చేస్తున్నావేమో జాగ్రత్త. నువ్వు మోసాన్ని వెతుక్కుంటూ పోతే ఆ మోసము ద్వారానే నిన్ను దేవుడు మొత్తుతాడు. ఇదిగో ప్రేమణ దోంబిడ్లారా, ఏదో చెయ్యాలి అనుకున్నటువంటి యాకోబు జీవితం ఒక్క రోజులో అంత అస్తవ్యస్తమైపోయింది. ప్రశాంతంగా ఇంటి దగ్గర తల్లిదండ్రుల సమక్షంలో గొర్రెలు కాసుకుంటూ బ్రతకవలసిన తాను ఒక దేశ దిమ్మరిగా దేశాలు పట్టుకొని తిరిగేవాడిగా మారిపోయిన స్థితికి వెళ్ళిపోయింది. ఈ రోజున మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ పిల్లల విషయంలో నీ ఆలోచన ఎలా ఉన్నది? నీకు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కొడుకులు కోడలు లేకపోతే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఒకరిని ఎక్కువ ప్రేమించి ఒకరిని తక్కువ ప్రేమించి, ఒకరికి సాటుకిచ్చి ఒకరికి కొంతమందికి చాటుకి ఇస్తూ ఉంటారు. ఇవి పిల్లల మధ్యలో ఏం లేపుతాయంటే పగలు ప్రతీకారాలు రేపుతాయి. జాగ్రత్త. వాళ్ళు ఎలా పెరుగుతారంటే, మా నాన్నకు వాడంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అని తల్లి మీద తండ్రి మీద ఒక పగ పెట్టుకొని వాడి జీవితాంతం ఎలా ఉంటాడంటే, ఉన్నాడు కదా నీ ముద్దుల కొడుకు, ఉన్నది కదా నీ ముద్దుల కూతురు, వాళ్ళకి పెట్టుకో, ఇక మేమెందుకు, నీ కడుపున పుడితే కదా. వాళ్ళు మెంటల్గా డిప్రెషన్ అయిపోయి వాళ్ళు సచ్చేంత వరకు అవి మనసుల్లో నుండి పోవు. జాగ్రత్త. దేవుడు నీకెంతమంది పిల్లల్నిస్తే అంతమంది నీ కంటికి రెప్పలాగా అందరినీ సమానంగా ప్రేమించు. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చూస్తే, ఇదిగో అన్నదమ్ములను దగ్గరుండి ఒకే గర్భాన ఆ తల్లే కన్నింది, ఇప్పుడు ఆ తల్లే విడగొట్టేస్తుంది.
తప్పదు మరి, విడగొట్టకపోతే ఇద్దరు చేస్తారు కొట్టుకొని. తాను చేసిన పొరపాటే అక్కడ, అవునా కాదా? తానే పొరపాటు చేసింది, తానే విడగొట్టేస్తుంది, తప్పదు. ఈరోజున మరి మన పరిస్థితి ఏంటి? మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అనేది ప్రశ్న మన ముందుంచుతున్నాడు దేవుడు. గారాబం చేసి నెత్తి మీద ఎక్కించుకొని ఈరోజున మరి పిల్లలకి వాళ్ళకు మరి ఒక సఖ్యత లేకుండా చేస్తూ ఉన్నారు, ఒక ఐక్యత లేకుండా చేస్తున్నారు, ఒక మంచి బంధము లేకుండా చేస్తూ ఉన్నారు. అవి ఇక నుండి చాలించండి. కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. ఇప్పటికే కుటుంబాల మధ్యలో సఖ్యత లేదు, సమాధానం లేదు, ఎవడి జీవితం వాళ్ళది అయిపోయింది. పిల్లల్ని పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవట్లేదు, వీళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఉండడం లేదు. ధనము మీద కన్నా మనుషుల మీద ప్రేమ, ఆస్తిపాస్తుల మీద కన్నా మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సందర్భం మనకు పాఠము కాదా? కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, పెద్దవాళ్ళే, చిన్నవాళ్ళే, నడుపులే, ఎంత 10 మంది పిల్లలు ఉండని 10 మందిని 10 మందిగా సమానంగా చూసే వ్యక్తిత్వం కొరకు ప్రార్థించు. అలా చూసినప్పుడు నీ కుటుంబం కట్టబడుతుంది. అందరి మీద శ్రద్ధ పెట్టు. ఒకరు మాట వినొచ్చు, ఒకరు వినకపోవచ్చు, కరెక్టే, కానీ అందరూ నీ పిల్లలే కదా. ఇప్పుడు దేవుడు కూడా అందరికీ వర్షం కురిపిస్తున్నాడు. మంచోళ్ళ మీదకు చెడ్డోళ్ళ మీద కూడా వర్షం వస్తుంది. మరి దేవుని నమ్మిన ప్రజలముగా మనము కూడా అట్టి ప్రేమను పంచగలగాల, అట్టి సఖ్యత మన పిల్లల మధ్య. ఒకవేళ గొడవ పడితే కలపాలి, కానీ రే నీ దాన్ని నువ్వు నమ్మాయి, నువ్వు వాడితో మాట్లాడబాకు, ఇట్లాంటివి నేర్పించకూడదండి. ఈ కాలంలో ఇంకా చాలా ప్రమాదకరమైనవి. పగలు ప్రతీకారాలు మన పిల్లలకు నేర్పొద్దు, ప్రేమానురాగాలు నేర్పించుదాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమణ దోంబిడ్లారా, ఈరోజున మన పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలకు మనం ఏం నేర్పిస్తూ ఉన్నామనేటటువంటిది దేవుడు మన ముందు ఒక ప్రశ్న పెడతా ఉన్నాడు. మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తే, ఒకరిని తక్కువగా ప్రేమగా చూసుకొని, ఒకరిని ఎక్కువగా లాలన చేసి ఒకరిని అసహించుకునే విధముగా నువ్వు పెంచుతున్నావేమో జాగ్రత్త. తల్లులారా, తండ్రులారా, మీ పిల్లల్ని సమానమైన దృష్టితో పెంచండి, సమానమైనటువంటి దృష్టి చేత పెంచండి, సమానమైనటువంటి ప్రేమ వారికి చూపించండి, సమాన భావము వారిలో కలిగించండి. తారతమ్యాలు మీరు సృష్టించబాకండి, వారిని సృష్టించే విధంగా చేయబాకండి. కలిసిమెలిసి ఉండినట్లుగా ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళను విడగొట్టే ప్రయత్నం చేయొద్దు. ఒకరికొకరిని శత్రువులను చేయబాకండి. పిల్లల్ని ఎంత దౌర్భాగ్యమో, కన్న బిడ్డలే ఒకరి మీద ఒకరు శత్రువులుగా మారిపోతూ ఉంటే అంతకంటే విడ్డూరమైన పరిస్థితి ఏముంటుంది లోకంలో? దేవుని ప్రజలముగా మనకు అది తగదు. ఐలారమ్మలారా, జాగ్రత్త. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు నిర్ణయాలు ఏదో చేయాలనుకున్నారు, కానీ దేవుని చిత్తం ఎక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది. యాకోబును ఒక గొప్ప జనముగా చేసేందుకు దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని చిత్తానికి కాకుండా నీ చిత్తానికే, నీ ఇష్టానికే నీవు స్థాపిస్తున్నావేమో. ఒకసారి సరి చేసుకొని, సరిదిద్దుకొని దేవుని మీద ఆధారపడడానికి సిద్ధపడాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ తలలో వంచి కాళ్ళు మూసుకుంటుగా